న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ, ఈ కాలనీలు పేరు చెప్పగానే ఈ కాలనీలోకి వెళ్ళడానికి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఎందుకంటే ఇక్కడున్న రహదారులు కాదు ఇవి నరకానికి దారులు అన్నట్లుగా ఉంటాయి ఇక్కడ రోడ్లు. ఇక్కడ నివసించే వారంతా ఏ ఒక్క పార్టీకో సంబంధించిన వారు కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఇదే కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఈ రోడ్లను చూస్తే కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఈ ప్రాంతమంతా చినుకు పడితే చిందరబందరే. ఇక్కడున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వం వెనకడుగు వేసిందనేది ముమ్మాటికి జగమెరిగిన సత్యం. పార్టీ నాయకుల పేరుతో ఈ కాలనీ నిర్మించడమే ఇక్కడ ఉన్న ప్రజలకు శాపంగా మారిందా అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. గత ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదని నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైన తమను పట్టించుకుని తమకు రోడ్డు, డ్రైనేజీ, కరెంటు వ్యవస్థను మెరుగుపరచాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. తరచూ ఈ బురద రోడ్డులో జారి పడిపోయేవారు కొందరైతే ఇంటి నుండి బయటికి రావడానికి ఇబ్బంది పడేవారు మరికొందరు. రాత్రి అయితే చాలు వీధి దీపాలు వెలగక రోడ్డు ఎక్కడుందో కానరాక నరకయాతన అనుభవిస్తున్నామని కాలనీవాసులు అంటున్నారు. తమ సాధక బాధలను తీర్చడానికి మంత్రి కందుల దుర్గేష్ కృషి చేయాలని, ఈ రోడ్డుపై కనీసం చట్రైనా వేసి తమకు సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. బయట అద్దెల ఇళ్లలో ఉండలేక, ఆర్థిక భారాన్ని భరించలేక ఈ కాలనీలో దిక్కుతోచక అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించుకున్నామని, కనీసం ఇంటికి చేరే మార్గాన్ని కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని కాలనీవాసులు మండిపడుతున్నారు. నూతనంగా ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వమైన పార్టీలకు అతీతంగా తమను ఆదుకోవాలని, తమకు రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వ్యవస్థను మెరుగుపరచాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. ఈ కథనం చూసిన తర్వాత ఇక్కడ ప్రజలకు పక్కా రోడ్లు నిర్మించకపోయినా కనీసం చట్రైనా వేసి ఆదుకుంటారని ఆశిస్తూ మీ న్యూస్ హంట్ నిడదవోలు. వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో ఉండి వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ కాలనీలోకి రావాలంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకటే వణుకు, దడ. ఎందుకంటారా, ఇక్కడ ఉన్నవి రహదారులు కావు, నరకానికి దారులు అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ రోడ్లు చూస్తుంటే పరిస్థితి అయితే మనం కళ్ళ ముందు కళ్ళ కట్టట్టుగా చూపించడం కోసమే న్యూస్ హంట్ నిడదవోలు చేస్తున్న చిరు ప్రయత్నం. ఎంతో కష్టాలు పడి అద్దెలు కట్టలేక ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం కోసం చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని బతుకుతున్నారు. కనీసం మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్తుని ఇక్కడ అధికారులు ఇక్కడ చేపట్టడంలో బాగా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అధికారుల నిర్లక్ష్యానికి బలైపోతున్న ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీకు గత ఇప్పటి నుండి ఇక్కడ మీరు నివాసం ఉంటున్నారు? దగ్గరగా 9 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, 5 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మాకు జగనన్న వైఎస్ఆర్ కాలనీ ఇచ్చారు. సర్లే అద్దెలు కట్టుకోలేక ఇక్కడికి వచ్చేసాం. దూరం అన్నా, కష్టమైనా, నష్టమైనా అద్దె సొంత ఇల్లు ఉంటున్నాం కదా అని కట్టుకున్నాం. కానీ కనీసం ఆ ప్రభుత్వంలో కూడా మేము అడిగి మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్ళాం, అడిగి కూడా విసిపోయాం. కనీసం ఈ ప్రభుత్వం వచ్చింది చేతదన్న ఆలోచన కూడా మాకు లేకుండా పోయింది. వస్తామన్నారు బూడిదన్న, మేము సిమెంట్ రోడ్లు ఏమంటలా, తార్ రోడ్లు ఏమంటలా, కనీసం బూడిది సట్టు ఉంటుంది అది ఏమని చెప్పన్నాడు. ఇన్ఛార్జి గారిని కూడా అడిగిన తర్వాత వేస్తామన్నారు, ఇదిగో అన్నారు. కనీసం స్కూల్కి వెళ్ళడానికి పిల్లల్ని తీసుకెళ్ళడానికి లేదు, మందులకి వెళ్ళడానికి లేదు. ముసలోళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చంటిబిడ్డ తల్లిలు ఉన్నారు. పొద్దున్న లేసి తెల్లారితే మేము నిడదవోలు వెళ్ళాలి, సరుకులు తెచ్చుకోవాలి. ఏ పూటగా పూట తెచ్చుకోవాలి, మాకు గడవదు.
ఎలా వెళ్తాం చెప్పండి? ఇలా ఉంది. కనీసం స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు కూడా స్కూల్లో వెళ్తుంటే బండ్ల మీద మోటార్ సైకిల్, మొన్న స్కూటీ మీద ఒక అమ్మాయి 2 పిల్లలతో పడిపోయింది. ఇప్పుడు ఆ టైంలో ఫోటో తీసి పెట్టండి అన్నారు ఎవరు అని. ఆ టైంలో పెడతామండి, బాగుంటదండి. కనీసం వెళ్ళాలంటే ఇలా ఉంది. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనీసం చెప్పండి. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో మీకు చాలా మంది వచ్చిన నాయకులు ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు వేస్తాం, డ్రైన్ వేస్తాం అని చెప్తారు కదా. అన్ని అలా చెప్పారండి. చెప్పినప్పుడు ఎవరన్నా మీకు వచ్చి కనీసం రోడ్లు వేస్తామని మాకు వచ్చి చెప్పి అన్నారండి. హామీ ఇచ్చారు ఎవరన్నా? గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారండి, వేస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వంలో కూడా వేయలేదండి. వెయ్యక వదిలేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అడిగామండి, ఇన్ఛార్జ్ గారిని అడిగాము. తర్వాత ఎక్కడికి ఎవరో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తామండి, అడుగుతామన్నారు. అడగలేదండి. కనీసం మాకు సెట్ వేయించండి అని చెప్పాం. ఇంటికి వచ్చి 200 అడిగి ఇస్తామండి, ఒక కూర తెచ్చుకుంటే అయిపోద్దని మేము అందరం కలిపి సాకలిస్తామని చెప్పాం. అమ్మ నేను నాకు 4 రోజులు టైం ఇవ్వండి అన్నారు. ఆయన రాలేదు. అప్పుడే 15 రోజులు 20 రోజుల నుంచి ఇలాగే ఉంది. వర్షాలు తగ్గినాయి, కొంచెం వేస్తామన్నారు, వేయలేదండి. మేము అందరం చాలా బాధపడిపోతున్నామండి. కొంచెం మీ ఛానల్ ద్వారాగా మాకు న్యాయం చేపిస్తారని మేము అడుగుతున్నాం. మేమేమి అడుగుతున్నా, సిమెంట్ రోడ్లు, మట్టి రోడ్లు, ఈ మట్టి రోడ్డుని కొంచెం పోడ్చమని అడుగుతున్నామండి. తార్ రోడ్లు కూడా ఏమంటలా మాకు. కనీసం నిడదోళ్ళ సంతకి ఇవాళ సంతకి వెళ్ళడానికి భయం వేసి వెళ్ళట్లేదు. కనీసం ఇక్కడ కొట్టుకాడికి వెళ్ళాలన్న సరుకులు తెచ్చుకోలేకపోతున్నాం అండి. అలాగే మనతో పాటు ఇక్కడ వేరే మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీరు పడుతున్న ఇబ్బందులు ఎటువంటి అమ్మా? 12 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు వరకు ఎలాంటి సౌకర్యం లేదండి. మెయిన్ ఏంటంటే మేము అడిగేది రోడ్డు అండి. దీని గురించి గర్భిణీ స్త్రీలు రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది అండి, మేము వెళ్ళడానికైనా ఇబ్బంది. మగవాళ్ళు సాయంత్రం వచ్చేటప్పుడు అసలు వాళ్ళు ఎలా వస్తున్నారు అన్నది కూడా తెలియట్లేదండి. పడిపోతున్నారండి, ఎలా పడతారో అంటున్నారండి. ఏం బాగాలేదండి, రోడ్లు అయితే లేవు. పెద్ద పెద్ద లారీలు వెళ్తూనే వస్తున్నాయండి. కానీ ఇదిగోండి ఎలా ఉంది చూసారు కదండి. ఒక మనిషి బండి మీద రావడానికి గంట పడుతుందండి. ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి గంట. చిన్న చిన్న పిల్లలతో స్కూల్కి వెళ్ళాలండి, ఎలా వెళ్తారండి? అంటే ఇంతకు ముందు ఇది వైఎస్ఆర్ కాలనీ అనగానే ఒక పార్టీకి సంబంధించిందిగా దీనికి ముద్ర పడిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుత్వం చేస్తుందని, వీరు ఈ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళని వంతులు వాటాలు వేసుకోవడంతో ఇక్కడ సరైన న్యాయం ఇక్కడ ప్రజలకు జరగలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకా మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. రోడ్లు అయితే బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రి కందుల దుర్గేష్ గారు మన నిడదవోలు నియోజకవర్గంలో మంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారమ్మా? ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ కథనాన్ని. ఈ కథనం చూసిన తర్వాత అయినా సరే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ తక్షణమే స్పందించి ఈ మట్టి రోడ్లో కనీసం నడవడానికి ఒక దారి ఇమ్మని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలు అయితే కోరుతున్నారు. ఇక్కడ పడే ఇబ్బందులు స్పష్టంగా మా న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్లో ప్లే చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ పడే బాధలు ఆఫీస్ రూముల్లో కూర్చున్న అధికారులకు కానీ ఏసీ కారుల్లో తిరిగే రాజకీయ నాయకులకు కానీ లేదని స్పష్టంగా అర్థం చేయడం కోసం ఈ కథనాన్ని మేము ముందుంచుతున్నాం. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పనలో ప్రభుత్వం ఇప్పుడు కూడా ముందంజలో ఉండాలి. అటువంటిది ఇక్కడ వెనకడుగు వేసిందనే చెప్పాలి. ఇక్కడ ఉన్న డ్రైన్లు కానీ, రోడ్డు కానీ, విద్యుత్ దీపాలు కానీ, ప్రధానంగా మంచినీటి సమస్య కూడా ఇక్కడ చాలా ఉంది. ఆ మంచినీటి సమస్యను కూడా తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ నానితో ప్రతాప్, న్యూస్ హంట్ నిడదవోలు. బజార్లో చేసి ఓటోటికి ఇంటింటికి తిరిగారు. ఇంటింటికి తిరిగి 50 రోజులు మళ్ళీ కంటికి కాపాడలేదు. ఎవరు పట్టించుకుంటారు? ట్యాపులు లేవు ఇక్కడ. అది 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ అడవుల్లోకి అడవులు లేకపోతే ఏదో చెప్తారు. ఈ 2 రోజులు ఆడదే కాదు, మొగదే కాదు. ఎమ్మెల్యే గారు కూడా, జేఎస్ నాయర్ గారు కూడా వైఎస్ఆర్ సిబిలో ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పారండి, వచ్చారు, వేస్తామన్నారు, వేయలేదు. గత ప్రభుత్వాన్ని వదిలేసాం. ఇప్పుడు ప్రభుత్వంలోనైనా కందుల దుర్గేష్ గారికి నమస్కారం పెడుతున్నామండి. కనీసం మమ్మల్ని పట్టించుకొని మేము ఇదిలో ఉంటున్నామో, ఈ నిడదోల్లో ఉన్నామో, అడవిలో ఉన్నామో కూడా తెలుస్తలేదు మాకు. కనీసం మాకు కొన్ని సిమెంట్ రోడ్డు కాకపోయినా, తార్ రోడ్డు కాకపోయినా కనీసం గూడు వేయించి మా రోడ్లు చూసి ఒక్కోసారి నిడదోలు వస్తే ఈ కాలనీలో చూస్తే తెలుస్తుందని ఆయన్ని మనసారా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం పెడుతున్నాం, పెద్దోళ్ళు అందరికీ కలిపి. అవునండి, మమ్మల్ని ఒకసారి పట్టించుకోమని చెప్తున్నామండి. అది అందరినీ అడిగి ఊరుకున్నాం. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వేస్తారని అనుకుంటున్నాం. సంసారానికి ఒక టిన్ను నీళ్ళు తెచ్చుకోవడానికే భయపడిపోతున్నారు. ఒక హాస్పిటల్కి వెళ్తాకి పిల్లల్లో చంటిపెట్టి తల్లిలు వెళ్తా కూడా చాలా కష్టం ఉంది. ఆటో కూడా వాటర్ లేదు. రెండోది కంకరన్న పొయ్యమని బ్రతిమలాడుతున్నారు, కంకర కూడా పోయట్లేదు. రెండోది ఏంటంటే ప్రభుత్వం అంతా ఎలాగున్నా దయచేసి
ఇప్పుడు ప్రభుత్వంలోను సార్ గారు కందులు దుర్గేష్ సార్ గారు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా సార్ గారు కొంచెం సాయం చేయమని అడుగుతున్నాం. కనీసం కంకరన్న పోసి ఈ రోడ్ని కొంచెం చేస్తే ఆ గోతులు కట్ట పూడితే చాలనేసి ఈ జనమందరూ కోరుకుంటున్నారు. ఈ కాలనీ జనమందరూ అల్లాడిపోతున్నారు. ఆ అల్లాడిపోయే జనాన్ని చూసి ఆ మనమే ఆలకించి ఆ దుర్గేష్ సార్ గారైనా సరే వచ్చి ఈ కొంచెం సట్రైన పోసి ఈ జనాన్ని ఆదుకుంటారని మనసారా కోరుకుంటున్నాం. ఓట్లకు వచ్చినప్పుడు మేము మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పామండి. రోడ్డు లేదని చెప్పాము, కుళాయిలు రావట్లేదని చెప్పాము, ఈది లైట్లు వెలగట్లేదని చెప్పామండి. అన్నిటికీ కందులు దుర్గేష్ గారు అమ్మ చేయించాం అన్నారు. అయితే ప్రభుత్వాన్ని మేము తప్పు పట్టట్లేదండి, కానీ చూశారు కదండి ఎలా ఉందో రోడ్డు ఎలా ఉందో చూశారు కదండి. మీరు మాకు ఎంత దండం పెట్టి అడిగారో మేము మీకు కూడా అదే నమస్కారం పెట్టి చెప్తున్నామండి. అసలు రోడ్లు బాగాలేదండి. పిల్లలు బయటకు వెళ్తే ఎలా వస్తున్నారో ఏంటో తెలియట్లేదు. గర్భిణీ స్త్రీలు ఏంటి, మామూలు వాళ్ళు ఏంటి, స్కూటీ మీద నుంచి వెళ్ళి వాళ్ళ పిల్లలతో పడిపోతున్నారండి. ఒక వాటర్ టీన్ తెచ్చుకోవడానికి కూడా చాలా యాతన పడుతున్నామండి. దయ్యుంచండి, మా మీద దయ్యుంచండి. కొద్దిగా ఈ రోడ్డు బాగు చేస్తే మమ్మల్ని చాలా సేవ్ చేసినట్టండి. అది కందులు దుర్గేష్ గారికి నమస్కారం.